తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మోంతా తుపాన్ భయపెడుతోంది. ఇప్పటికే మోంతా కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ నెల 28న కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉండటంతో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని, జనం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు ఏపీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. మోంతా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నేడు తీవ్ర వాయుగుండంగా బలపడి రేపటికి తుఫాన్, ఆ తర్వాత తీవ్ర తుఫాన్గా మారనుంది. మోంతా తుఫాన్ రాష్ట్రంలో తీరం దాటే అవకాశం ఉంది. దీంతో ఏపీకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. నేటి నుంచి 4 రోజుల పాటు తుఫాన్ పెను ప్రభావం చూపిస్తుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 28న సాయంత్రం కాకినాడ సమీపంలో తీవ్రమైన తుఫానుగా తీరం దాటే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వివరించారు. ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు దీని ప్రభావం ఉండనుందని చెబుతున్నారు. ఏపీలోని తీర ప్రాంత జిల్లాల్లో ఉన్న విద్యాసంస్థలకు 28, 29 తేదీల్లో సెలవు ప్రకటించాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు ప్రయాణాలు మానుకోవాలని పేర్కొన్నారు. భారీ వర్షాలు కురవనుండడంతో మచిలీపట్నం, దివిసీమ, విజయవాడ, గుంటూరు, ఏలూరు, గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో గుంటూరు జిల్లాలో రేపటి నుంచి 3 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు కూడా. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో కూడా భారీ వర్షం కురిసింది. తెలంగాణలో 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని దక్షిణ, తూర్పు జిల్లాల్లో అక్టోబర్ 27 నుంచి 29 వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్లుగా తెలిపారు. తెలంగాణలో రాబోయే 4 రోజుల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు.